కనిగిరి స్పెషల్ పప్పు పొంగలి ఒక్కసారి తింటే మర్చిపోలేరు. ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా కనిగిరి పేరు వినగానే అక్కడ ఆతిథ్యం, అపారమైన సంస్కృతి గుర్తొస్తాయి. కానీ వంటకాల విషయానికి వచ్చేసరికి జీడిపప్పుతో చేసిన పప్పు పొంగలి ప్రత్యేకమైన గుర్తింపు పొందింది. ఈ పప్పు పొంగలి సాధారణ పొంగలి కన్నా రుచిలోనే కాదు, పోషక విలువల్లోనూ కూడా భిన్నంగా ఉంటుంది. సన్నని బియ్యం, తాజా పసుపు, నెయ్యి, మిరియాలు, కరివేపాకు మిశ్రమంతో తయారయ్యే ఈ వంటకంలో అసలైన హీరో జీడిపప్పు. రుచికి ఓ భిన్నమైన మేళవింపు తీసుకురావడమే కాకుండా నోట్లో వేసుకోగానే అచ్చంగా సుగంధాన్ని మోసుకురావడమే దీని ప్రత్యేకత. పప్పు పొంగలి అంటే నువ్వుల చట్నీ, మసాలా సాంబారు, క్రిస్పీ మేదువడ లేకుండా ఊహించలేం. గోంగూర లేదా టమోటా చట్నీతో తింటే ఇంకా ప్రత్యేకమైన అనుభూతినిస్తుంది. ఈ కలయిక అన్న దాంట్లో కేవలం రుచే కాదు, ఆరోగ్యాన్ని కూడా బహుమతిగా అందిస్తుంది. కనిగిరికి వచ్చిన ప్రతి ఒక్కరూ ఇక్కడ పప్పు పొంగలి రుచి మర్చిపోలేం అని అనడంలో ఆశ్చర్యమే లేదు. స్థానిక హోటల్లో, గుడి ప్రాంగణాలలో దీన్ని స్వాధీనం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఉదయం వేడివేడి నెయ్యి పొంగలి తింటే రోజంతా శుభ్రత, ఆరోగ్యకరమైన మనస్సు, శరీరాన్ని ఆనందాన్ని అందిస్తాయి. కాబట్టి కనిగిరి వెళ్ళినప్పుడు తప్పకుండా ఈ జీడిపప్పుతో కలిపిన పప్పు పొంగలిని రుచి చూడండి. ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ రావాలనిపించక తప్పదు. ఇది వాస్తవం. మీకు మరోసారి గుర్తు చేస్తున్న, ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా కనిగిరి పేరు వినగానే అక్కడ ఆతిథ్యం, అపారమైన సంస్కృతి గుర్తు వస్తాయి. కానీ వంటకాల విషయానికి వచ్చేసరికి జీడిపప్పుతో చేసిన పప్పు పొంగలి ఓ ప్రత్యేకమైన గుర్తింపు పొందిందనేది చెప్పవచ్చు. ఈ పప్పు పొంగలి సాధారణ పొంగలి కన్నా రుచిలోనే కాదు, పోషక విలువల్లో కూడా భిన్నమైగా ఉంటుంది. సన్నడి బియ్యం, తాజా పసుపు, నెయ్యి, మిరియాలు, కరివేపాకు మిశ్రమంతో తయారయ్యే ఈ వంటకంలో అసలు సిసలైన హీరో జీడిపప్పు అని చెప్పాలి. రుచికి ఓ భిన్నమైన మేళయింపు తీసుకురావడమే కాకుండా నోట్లో వేసుకోగానే అచ్చమైన సుగంధాన్ని మోసుకురావడం దీని ప్రత్యేకత. పప్పు పొంగలి అంటే నువ్వుల చట్నీ, మసాలా సాంబారు, క్రిస్పీ మేదువడ లేకుండా ఊహించుకోలేం. గోంగూర లేదా టమోటా చట్నీతో తింటే ఇంకా ప్రత్యేకమైన అనుభూతినిస్తుంది. ఈ కలయిక అన్నదాంట్లో కేవలం రుచే కాదు, ఆరోగ్యాన్ని కూడా బహుమతిగా అందిస్తుంది. కనిగిరికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ పప్పు పొంగలి రుచి మర్చిపోలేరు అంటున్నారు. ఈ స్థానిక హోటళ్లలో, గుడి ప్రాంగణాలలో దీన్ని మనం ఆస్వాదించవచ్చు. ముఖ్యంగా ఉదయం వేడి వేడి నెయ్యి పొంగల్ తింటే రోజంతా శుభ్రత, ఆరోగ్యకరమైన మనసును, శరీరాన్ని అందిస్తాయని ఏమాత్రం సందేహం లేదు. కాబట్టి కనిగిరి వెళ్ళినప్పుడు తప్పకుండా ఈ జీడిపప్పు పొంగల్తో టేస్ట్ చేయండి. తప్పకుండా మీకు నచ్చుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఏదేమైనా ఒక్కసారి ఈ జీడిపప్పు పొంగలి తింటే వారవ్వ అనాల్సిందని ఏమాత్రం సందేహం లేదు. టేస్ట్ చేయండి, మీకు ఎలా ఉందో టెక్స్ట్ చేయండి. థ్యాంక్ యూ.